రికార్డింగ్ నంబర్ 208 భాగవత వివరణము. 4th చాప్టర్ సెకండ్ పార్ట్లో 742 పద్యం నుంచి వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ప్రాచీన బర్హి అనే మహారాజుకి నారదుడు బ్రహ్మ విద్యను ఉపదేశించటము అనే ప్రాసెస్లో జరుగుతూ ఉన్నది చెప్తూ ఉన్నాడు. ఆయన అనేక విషయాలు చెప్పాడు నారదుడు, ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు. రాజా విను, పూర్వకాలం పురంజనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడికి విజ్ఞాతుడు అనే పేరున్న ఒక మంచి స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడంటే పూర్తిగా మహారాజు మేలు కోరినవాడు. అయినా కూడా అతను తన ప్రవర్తన ద్వారా కానీ తన ఎగ్జిస్టెన్స్ ద్వారా కానీ తానున్న విషయమే బయటికి కనపడనివ్వకుండా మౌనంగా ఆ మహారాజుతో సహవాసం చేయుచున్నాడు. స్నేహితుడు అంటే సన్నిహితుడు అని అర్థం. సహవాసము అంటే అతనితో బాటే ఉన్నాడు, కానీ తనున్నట్టు కూడా ఎక్కడా ఏమీ చూపించటం లేదు. ఆయన ఉన్నాడు, తన మేలు కోరేవాడని కూడా తెలియకుండానే ఉంది. పురంజనుడు అంటే అర్థం ఏంటంటే పురముల యందు పుట్టేవాడు, జన్మించువాడు. పురములు అంటే అర్థం ఏంటి? నివసించటానికి, ఉండటానికి ఆధారాలు, లేకపోతే దేహాలు. దేహముల్లోనే కదా మనం నివసిస్తూ ఉన్నది. దేహములలోనికి దిగి రావటం కోసం వెతుకుతూ ఉన్నాడుట పురంజనుడు. మంచి కంఫర్టబుల్ ఇల్లు మనం వెతికినట్టుగా పురంజనుడు నివసించటానికి మంచి శరీరం కోసం వెతుకుతున్నాడు అన్నమాట. విజ్ఞాతుడు అంటే అన్నీ తెలిసినవాడు, విశేషమైన జ్ఞానము కలవాడు అని అర్థం. దేహంలో ఉన్న ఈశ్వరుడే విజ్ఞాతుడు అన్నమాట. ఆ పరమాత్మ వస్తువు, ప్రతి జీవిలో ఉన్న పరమాత్మ వస్తువే విజ్ఞాతుడు అని చెప్పాడు. దేహంలో అంతర్యామిగా ఉంటాడు ఇతను. తనున్నాడని కూడా తెలియనివ్వకుండా జీవుడితో సహవాసం చేస్తూ ఉంటాడు ఆ పరమాత్మ అని అర్థం చేసుకోవాలి మనం. అతడు జ్ఞానస్వరూపుడు. అంతర్యామి అనేటటువంటి వాడు ఎవరంటే జ్ఞానమే స్వరూపంగా గలవాడు. ఆయన తన బిహేవియరు, చేష్టలు ఏమి బయటికి కనపడనివ్వడు. అంటే అర్థం ఏంటి? అసలు ఇంద్రియాలకు మనస్సుకి అందేవాడు కాదు అని. కర్మల యందు పట్టుబడడు. ఆయనకు ఎక్కడ ఏ కర్మల్లోనూ పట్టుబడడు. సాక్షిభూతుడుగా ఉంటాడు, జస్ట్ అలా ఉంటాడంతే. అతీతుడుగా జీవులతో సహవాసం చేస్తూ ఉంటాడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము. ఒక చెట్టు మీద యోగం తెలిసిన పక్షులు రెండున్నాయి. ఒక పక్షి ఊరికే చూస్తూ ఉంటుంది, ఒక పక్షి తీయటి పళ్ళు తింటూ ఉంటుంది అని చెప్పుకున్నాం. యోగం తెలిసిన పక్షులు అనగానే అందుకే తీయని పళ్ళు ఏరుకొని తినటం చేతవుతుంది ఆ యోగం తెలిసిన పక్షికి. యోగం తెలుసు కాబట్టే రెండవ పక్షికి ఊరికే ఉండటం అనేది చేతవుతుంది. అదే విధంగా ఊరికే ఉంటాడు పరమాత్మ, కూడానే ఉంటాడు. ఎంతో మనకు మేలు కోరేవాడుగా, సమస్తాన్ని తెలిసినవాడుగా, ఒక సాక్షిగా, ఊరికే నాటక దీపంలాగా మనతో పాటు ఉంటాడు అని నారదుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడంటే ఆ పురంజనుడు తను ఉండటానికి మంచి వసతిగా ఉండేటటువంటి మంచి పురం ఈ భూమి మీద ఎక్కడున్నదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనం కూడా ఇళ్ళు వాకిళ్ళు వెతుక్కుంటాం కదా, అన్నీ మనకి సౌకర్యాలు ఉండాలని వెతుక్కుంటాం కదా. అన్ని విధాలైన అన్ని రకరకాల పురాల్ని పరిశీలన చేశాడు పాపం. అంటే తనకు నచ్చటానికి, తనకు కంఫర్టబుల్గా ఉండేది ఏమిటి అని వెతికితే తనకి తగిన పురం ఎక్కడా కనిపించలేదు. ఎన్ని పురాలు చూసినా తనకి నచ్చలేదు. తన కోరికలు తీరేటట్టుగా, కోరిన సుఖాలన్నీ అనుభవించటానికి సరిపోయే పురం ఏది దొరకలే, ఏది సదుపాయంగా లేదు ఆయనకి. అంటే అర్థం ఏంటంటే జీవుడు క్రిమి కీటక చతుష్పాది దేహాల్లో, అంటే పురుగు, పుట్ర, రకరకాల జంతువులు, వీటన్నిటినీ కూడా ఆ శరీరాల్లో దూరినప్పుడు అక్కడ ఆ శరీరం తనకెంత మటుకు సుఖాన్ని ఇస్తుంది అనేది ఆ తృప్తిగా లేదు ఆయనకి. ఈ ఇల్లు బాగుండలేదు, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేదు,
ఇంకో ఇల్లు కూడా చూసాం గానీ కిచెన్ చిన్నదిగా ఉంది. ఏవో ఉంటాయి కదా మనకి. అట్లా ప్రతి దేహాన్ని పరిశీలించి చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దేహంలోకి ఎంటర్ అవ్వటం, అక్కడ ఉండి ఓహో ఇదేమంత బాలేదు, ఇదంత కంఫర్టబుల్ గా లేదంట, మళ్ళీ వేరే ఇంకో శరీరంలోకి వెళ్ళటం. ఇలా వెళ్తూ ఉన్నదాన్నే దేహ పరిణామము, ఎవల్యూషన్ ఆఫ్ వెహికల్స్ అని అంటారనమాట. అందులో చెట్లకేమో కదల్లేవు, ఆ లోపాలన్నీ చూసుకుంటున్నాడు పాపం. చెట్లేమో ఉన్న చోటు నుంచి ఎటు వెళ్ళలేవు, సుఖంగా ఉండే చోటు ఇది కాదండి అది అంటే అక్కడికి పోలేవు. అట్లాగే క్రిములు కీటకాలు ఏమేమో కదులుతాయి కానీ చాలా తక్కువ, వాటి వెళ్ళేటటువంటి గమనం అనేది చాలా తక్కువ. ఇలా ఆలోచించుకుంటున్నాడు జీవుడు. పురంజనుడు అనబడే జీవుడు ఆలోచించుకుని ఒక్కొక్క దేహంలో దూరి, ఏమిటి ఈ పురుగులకి ఆహారం కూడా చాలా కొంచెం తీసుకుంటాయి, రుచి అనేది వాడు ఎక్కువ అనుభవించలేవు, సుఖం అనుభవించటానికి చెట్లు పనికిరావు, క్రిమికీటకాదుల శరీరాలు పనికిరావు. అన్నీ ఏంటి ప్రాబ్లం అంటే ఇంద్రియాలే వాటికి సమంగా పని చేయవు. క్రిమికీటకాదులకి, క్రిములు కీటకాలు అంటే పురుగులు, ఫ్లైస్, రకరకాలు ఉన్నాయి కదా. మరి మనస్సు పూర్తిగా వ్యాపించి బుద్ధి విజ్ఞానము అనేది బాగా వెలుగుతూ ఉండాలి, బుద్ధిని వాడుకోవాలి, తెలివితేటలు ఉండాలి. అటువంటిది ఏదైనా కావాలి అని వెతుకుతున్నాడు. ఆ బుద్ధి ఉండి మనస్సు అనేది వ్యాపించటానికి అవకాశం ఉండేటటువంటి శరీరం కావాలి, నాకు ఇల్లు కావాలి అని వెతుకుతున్నాడు. పురం కావాలి. పక్షులకి బాగా విశేషమైన హాయిగా ఎగురుతాయి, ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ కాళ్ళు లేవు, చేతులు లేవు. తర్వాత లిమిటెడే వాటి ఆయుర్దాయం. ఏ శరీరంలో అయినా కూడా సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి, ఆపదలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా జీవుడు మనిషి దేహాన్ని పొందటానికి ముందర అనేక దేహాల్లో సుఖాల కోసం తడవులాడుకుంటూ ఉండటము అనేది ఇక్కడ చెప్పారనమాట. తడువుకుంటూ ఉన్నాడు ఇక్కడ అక్కడ, ఇది బాగుందా అది బాగుందా, ఎక్కడ ఏది లాభం లేదు, ఏది సుఖంగా లేదు అని అర్థమైంది అని ఇంకా చెప్తూ ఉన్నాడు నారద మహర్షి. ఇట్లా భూమి మీద తిరుగుతూ పురంజనుడు ఒకరోజు వెతుకుతూ వెతుకుతూ హిమాలయాల దగ్గరికి దక్షిణ దిక్కుగా ఉన్న ఆ సానువుల్లో తిరుగుతూ ఉన్నాడు. సానువులు అంటే ఆ లోయల ప్రదేశాలు అన్నమాట. అక్కడ తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే పురం ఒకటి కనపడింది ఆయనకి. దానికి 9 ద్వారాలు ఉన్నాయిట, చక్కటి ద్వారబంధాలు ఉన్నాయిట, కిటికీలు ఉన్నాయిట, తోరణాలు, మండగములు, కూపురాలతో ఒప్పుతూ ఉన్న భవనం, అద్భుత భవనములు కనిపించను అంటున్నాడు. చాలా భవనాలు ఉన్నాయి, ప్రాకారాలతో, యంత్రాలంటే రకరకాల మెషిన్స్, ప్రాకారాలంటే ఒక హద్దు, ఇది ఈ ప్రాకారం అంటే ప్రహరీ గోడ లాంటిది, బురుజులతో, చక్కటి అందమైన బురుజులు ఉన్నాయి, వాటి మీద కందకాలున్నాయి, సింహద్వారాలున్నాయి. అటువంటి కోటలన్నీ కూడా కనిపించినాయి ఆయనకి. వాటి చుట్టూ కూడా మంచి ఉపవనాలు ఉన్నాయి, ఇనుము, వెండి, బంగారం వాటిని ఉపయోగించిన ఎన్నో రకాల మనోహరమైన నివాసాలన్నీ కనిపించినాయిట ఆయనకి. ఆ పురం మధ్యలో చక్కటి రాచబాటలున్నాయిట, 4 బాటలు కలిసిన చోట చక్కటి సెంటర్ ఉంది, 4 బాటల కేంద్రం ఉంది, ధ్వజాలున్నాయి, క్రీడ ఆడుకునే ప్రదేశాలున్నాయి, ఎత్తైన స్తూపాలున్నాయి, స్తంభాలున్నాయి, అంగడులున్నాయి, అన్నిటితో అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి పురాన్ని చూశాడు. అందులో ఉన్న భవనాలు మరకతాలతో, స్ఫటికాలతో, వైడూర్యాలతో, ముత్యాలతో పొదగబడి ఉన్నాయి. ఈ నగరం నిజంగా నాగలోకంలో ఉన్న భోగవతితో సమానంగా ఉన్నది. భోగవతి అంటే నాగలోకంలో భోగవతి అనేది సకల భోగాలకి ఆవాసం అన్నమాట. అట్లా ఉందిట ఈ శరీరం. ఈ నవద్వారములు ఉన్న శరీరం, మనిషి శరీరం చక్కగా అద్భుతంగా అనుభవించటానికి తగి ఉన్నది. ఇవాళకి మనం ఇదే కదా వాడుకుంటూ ఉన్నాం అనేక రకాలుగా. అది జీవుడు గమనించాడు. నరదేహంలో ఉన్న 9 ద్వారాలనే 9 కన్నాలనే 9 ద్వారాలు అని అన్నారు. కవాటాలు అంటే కళ్ళకున్న రెప్పలు, నోటికున్న పెదవులు మొదలైన సాధనాలు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ మొట్టమొదటి శరీరాన్ని ఒక వ్యక్తి చూసేటప్పుడు, ఒక జీవుడు చూసేటప్పుడు, మనం మొబైల్‌లో ఏదైనా ఒక వస్తువు వివరంగా కనపడకపోతే ఏం చేస్తాం? బాగా ఎక్స్‌పాండ్ చేసి చూస్తాం. ఆయన గూడా మొత్తం మానవ దేహాన్ని ఎక్స్‌పాండ్ జేసి చూసాడని అనుకుందాం. ఎవడైనా ఇల్లు జూసేటప్పుడు జాగ్రత్తగానే జూసుకుంటాం గదా! వివరంగా. అంతా ఎక్స్‌పాండ్ జేసి చూస్తే ఆయనకేం కనపడ్డాయి? 9 ద్వారాలున్నాయంటే శరీరానికి 9 కన్నాలున్నయి. వాటిని అతనికి ఔట్‌లెట్స్‌గా కనపడ్డాయి. బయటికెళ్ళేవి, లోపలికొచ్చేవి. ఓహో! బావుంది అనుకున్నాడు. అట్లాగే కవాటాలున్నాయి. కవాటాలంటే ఏమిటి? కళ్ళకున్న రెప్పలు, నోటికున్న పెదవులు. అంటే కళ్ళు మూసేస్తే అదో తలుపు మూసుకుపోయినట్టే. అట్లాగే నోరు 2 పెదిమలు దగ్గర చేర్చి ఆ తలుపు కూడా మూసేసేయొచ్చు. అది అర్థం చేసుకున్నాడు. ఇంకా చూస్తుంటే కిటికీలు గూడా ఉన్నాయి. కిటికీలంటే ఏమిటి? బయట విషయాలు చూడటానికి కళ్ళు, వాసన చూడటానికి ముక్కు రంధ్రాలు, రుచి చూడటానికి నాలిక, స్పర్శ తెలియటం కోసం పనిచేసే ఇంద్రియాలు, సెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కనపడ్డాయి ఆయనకి. ఓహో! ఇవన్నీ వాడుకునే వస్తువులు, ఇవన్నీ వాడుకోవచ్చు అన్నమాట అనుకున్నాడు. అట్లాగే ద్వారబంధాలు ఉన్నాయన్నారు కదా! అదేమిటంటే దవడలు. 2 దవడలు ఇప్పుడు ఫిజికల్ బాడీని ఎక్స్‌పాండ్ చేసి చూస్తే ఇది ఒక పెద్ద మనకి సినిమాల్లో చూపిస్తూ ఉన్నటువంటి రాక్షస గృహంలాగా కనపడుతుంది. లోపలికి ఎంట్రన్స్ ఇది. లోపలికి ఆ ఎంట్రన్స్ అంతా చూశాడు. ఆ ద్వారబంధాలంటే నోరు తెరుచుకున్నప్పుడు ఆ దవడలన్నమాట. ముక్కుపుటాలు, దవడలు మొదలైనవన్నీ కూడా ద్వారబంధాల్లాగా కనపడ్డాయి ఆయనకి. ప్రాకారాలు అంటే ప్రహరీ గోడలేమిటి? చర్మము, మాంసము పొరలు పొరలుగా ఉండి దీన్ని చక్కగా కవర్ చేసి అనేక రకాలుగా లోపల లోపల బయట అనేటటువంటి ఒక చక్కని సిస్టమ్ కనపడింది. పైగా రత్నాలు, ముత్యాలు అన్నారు కదా! రత్నాలంటే కళ్ళు అన్నమాట. కళ్ళు మిలమిలా మెరుస్తూ కొత్తగా చూసేవాడికి, ఏ నాలెడ్జి లేనివాడికి ఏమి కంపేర్ చేస్తాడు వాళ్ళు? ఆ కళ్ళని చూపించామనుకోండి, ఏమీ తెలియదు వాడికి. శరీరం అంటే తెలియని వాడికి కళ్ళని చూపిస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి అవి! రత్నాల్లాగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి కదా! ఆ తెల్లని గుడ్డు, మధ్యలో నల్లని గుడ్డు ఎంత బావుంటుందది! ముత్యాలు అంటేనేమో చక్కటి పలువరస. ఆ పలువరస చూశాడు. ఓహో! రత్నాలు, ముత్యాలు గూడా ఉన్నాయి అనుకున్నాడు. పగడాల్లాగా ఉందిట. రక్తంతో కలిసిన మాంస భాగాలన్నీ చూస్తే ఎర్రగా పగడాలు తాపినట్టుగా ఉందిట. ధ్వజాలు అంటే వెన్నెముక చూస్తే ఒక పెద్ద ధ్వజస్తంభంలాగా అనిపించిందిట. 4 బాటలు కలిసిన చోటు అంటే కంఠము మొదలైన సందులుట. రక్తనాళాల, నాడీ మండలాల కేంద్రాలు. అవును మరి ఒక రాపిడి జరిగితే కదా శబ్దం వస్తుంది కంఠంలో నుంచి. ఎక్కడైతే 2 ద్వారాలు కలుస్తాయో, ఎక్కడైతే 4 ద్వారాలు కలుస్తాయో అవన్నీ గూడా సందులన్నమాట అవన్నీ. నాడీ మండలాలు, రక్తనాళాలు, నాడీ మండల కేంద్రాలు, సెంటర్ పాయింట్స్, ఆడుకోవటానికి, క్రీడించటానికి కావలసిన దేహస్థానాలన్నీ ఉన్నాయి. ఇదంతా క్రీడే కదా! కమ్మగా నోట్లో ఒకటేసుకుని ఆనందంగా క్రీడిస్తాం. అట్లాగే ఈ శరీరాన్ని పెట్టుకొని అనేక ఆటలలో సరదాల్లో పాల్గొంటాం. వీటన్నిటికీ అనుకూలంగా ఉంది అని అర్థం చేసుకున్నాడు. అంగడులు అన్నారు. అంగడులు అంటే ఏంటంటే ఆహారం తీసుకోవటం, విహారాల్ని హాయిగా చేసుకోగలగటానికి సరిపోయే సాధనాలన్నీ అంగడులే. ఇట్లా అంటే అంగడి అంటే మనకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఇప్పుడుంది. అప్పుడు లేదు కదా ఆయనకి. తను ఏం చూస్తున్నాడో దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకని అంగడి అనే మాట వాడాల్సి వచ్చింది. ఇందులో వాడిన మాటలు ద్వారాలు, ధ్వజాలు ఇవన్నీ కూడా 4 బాటలు కలవటం ఇవన్నీ సృష్టి రాకముందు సంగతి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సృష్టి వచ్చాక మనం ఉన్నాం కాబట్టి మనకి తెలియటం కోసం ఇలా ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. అదే రకంగా ఇట్లాంటి నరదేహంలో గనక నివసిస్తే అనుకున్నాడు ఆయన, బావుంది అన్ని సౌకర్యాలు ఇంకా కూడా కావాలంటే కూడా చేసుకోవచ్చు. కావాల్సిన తెలివితేటలు కూడా దీంట్లో ఉన్నాయి కదా! ఈ శరీరంలో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవటానికి సరిపోయే తెలివి కూడా ఉంది. వెండి, బంగారు, ఇనుము, లోహాలన్నీ శరీరంలో మనిషి శరీరంలో ధాతువులుగా ఉంటాయి. కాబట్టే మనిషి
బయట ప్రపంచంలో కూడా నగలు చేయటం, యంత్రాలు అంటే మెషిన్స్ నిర్మాణం చేయటం, గోపుర నిర్మాణం చేయటం అవన్నీ తనలో ఉన్నాయి కాబట్టే అటువంటి వస్తువుల్ని బయట వాడి అన్నీ చేయగలుగుతున్నాడు అంటున్నారు. ఇంకా కూడా యంత్రాలు అన్నారు. యంత్రాలంటే ఏమిటి? ముఖ యంత్రము. మన ముఖంలో ఎటువంటి యంత్రం అది? ఒక నోట్లో ఒకటి వేసుకున్నప్పుడు గిరా 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 పళ్ళతో నవిలి దాన్ని మెత్తగా చేసి లోపలికి పంపించగలిగినటువంటి సాధన. అట్లాగే శ్వాస ఆడటం, రక్తం ప్రవహించటం ఇవన్నీ యంత్ర నిర్మాణాలే కదా, ఇవన్నీ మెషిన్సే కదా. అట్లాగే ఆహారాన్ని మార్చి ఓ అద్భుతమైన జీర్ణశక్తిగా ఉండి లోపల జీర్ణశక్తి యంత్రం అంటున్నారు. జీర్ణశక్తి చేసే ఒక పెద్ద మెషీను అది మొత్తం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మొత్తం శరీరం అంతటికీ పంపించడం అనే ప్రాసెస్. మనం ఒక ఫ్యాక్టరీ చూస్తే ఇలాగే కదా ఉంటుంది. మొత్తం ఫైనల్ ప్రొడక్ట్ ఒక చోటికి వస్తుంది అదంతా కూడా. అట్లాగే మలం మూత్రం విసర్జించేటటువంటి యంత్రాలు అంటే అక్కర్లేని వస్తువులన్నీ బయటికి పంపించడానికి కూడా ఒక వసతి ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నాడు. మొట్టమొదటి మానవ సృష్టి హిమాలయ పర్వతాల దగ్గరే జరిగింది అనేది శాస్త్రంలో క్లియర్గా చెప్పారుట. అందుకని హిమవత్ పర్వత ప్రాంతంలో సానువుల్లో కనపడింది తనకి ఈ నివాసయోగ్యమైన అద్భుతమైన పురము అని చెప్పి చెప్పారు. ఆ నగరం లోపలికి ప్రవేశించాడు అతను. మళ్ళా కొంత అనుభవంతో మానవుడు అంటే ప్రవేశించాడు. ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఇంకా మనం కూడా ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఇంకా కొంచెం మనకు కావాల్సిన వసతులన్నీ చేసుకుంటాం కదా. అవన్నీ పెద్ద పెద్ద పొదరిళ్ళు పెంచుకున్నాడు. చక్కటి సరస్సులు, తటాకాలు, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ పెట్టుకున్నాడు. అందులో గుంపులు గుంపులుగా సంతోషంగా విహరించే మనోహరంగా కూసే తుమ్మెదల శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయిట. మానవుడు ఆ శరీరంలో దూరిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా వసతులు చేసుకున్నాడు. తోటలు అవన్నీ పెట్టుకున్నాడు చక్కగా. అనేక రకాల పక్షులు వచ్చి చక్కగా అనేక రకాల శబ్దాలు చేస్తూ ఉన్నాయి. అట్లాగే చెట్ల చిగుళ్ళు, ఆ ఆకులు, కోనేళ్ల మధ్యలో పద్మపత్రాలు గాలికి కదులుతూ అందంగా కనబడుతున్నాయి. కొలంలో ఉన్న హంసలు, రామచిలుకలు, కోకిలలు మనోరంజకంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే మనస్సు హరించేట్టుగా రంజింపజేస్తూ ఉన్నాయి. ఆ రకంగా ఆనందపడటానికి అనుకూలమైన వాతావరణం అంతా మనిషి ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని సృష్టించుకున్నాడు. అక్కడ తిరిగే మృగాలకు కూడా ఏ బాధలు సంకోచాలు లేవు. ఎందువల్లంటే అప్పటికి ఇంకా ఇంకొకరిని హింసించి తాను సుఖపడే ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు మనిషికి. అందువల్ల తను గొప్పవాడవాలి కాబట్టి ఇంకొకరిని కింద పడేయటం, జంతువుల్ని కట్ చేసి తినటం ఇలాంటి ప్రాసెస్లన్నీ రాలేదు. లేదా ఇంకొక మనిషిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా ఇంకా రాలేదు అంటున్నారు. అట్లాగే కొంతమంది మౌనంగా ఉన్నారు అక్కడ. అంటే మౌనము అంటే యోగ విద్య ఆల్రెడీ అక్కడ ఎంటర్ అయిపోయింది. అది న్యాచురల్గానే యోగ విద్య ఉన్నది అక్కడ పురంలో. పురములో అనేక పురాలు ఉన్నాయి కదా. ఆ పురంలో యోగ విద్య కూడా న్యాచురల్గానే ఉంది. ఆ పురాన్ని ఇట్లా చూసుకుంటూ ఒక ఉద్యానవనంలో ప్రవేశించాడు పురంజనుడు. ప్రవేశిస్తే అప్రయత్నంగా సడన్గా ఆయనకు ఒక స్త్రీ రూపం కనపడింది. ఆయనకు ఆ రూపం కూడా కొత్తే. ఒక పురుషుడు ఉంటే ఇంకొక పురుషుడన్నా రావాలి, లేదా ఇంకొక స్త్రీ రావాలి. అంత తప్ప వేరే ఇంకెవరో రావటానికి అవకాశం లేదు. అవకాశం అంటే స్త్రీ అని ఎందుకు చెప్పారు అనే దానికి చెప్తూ ఉన్నారనమాట. కొత్తగా యవ్వనంగా వయస్సులో ఉన్నది. ఒక అందాన్ని వర్ణించాలంటే స్త్రీ రూపమే కావాలి ఒకటి. తర్వాత ఆవిడ వెంట ఒక ద్వారపాలకుడు ఉన్నట్ట. 5 తలల ఆ ద్వారపాలకుడు 5 తలల సర్పంలాగా ఉన్నాడుట. ఆవిడ వెంట 10 మంది అనుచరులు కూడా ఉన్నారుట. ఒక్కొక్కడి వెంట 100 ఉన్నారుట. 10 మంది అనుచరుల వెనకాల ఒక్కొక్కడి వెనకాల 100 ఉన్నారు. ఆ 100కి ఒక్కొక్కడు నాయకుడిగా ఆ 10 మంది 1000 మందికి నాయకులై ఉన్నారు. ఆవిడ ఇట్లా తన పరివారం మొత్తాన్ని తీసుకొని పురంజనునికి ఎదురుగా వచ్చింది. ఎవరు ఆవిడ అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆమె అతని బుద్ధి. ఇప్పుడే ఎంటర్ అయ్యాడు గృహంలోకి.
ఉద్యానవనంలో బుద్ధి అనేటటువంటి ఆవిడ కనపడింది. ఆవిడని ఒక స్త్రీగా, ఒక భార్యగా చూశాడు. ఆ బుద్ధి ఆవిడకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయిట. ఏంటిట? బయటికి వెళ్ళి తిరిగి రాగలదుట. బుద్ధికి ఇంద్రియ గుణాలు ఉన్నాయి. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలని వాడుకొని చక్కగా బయటికెళ్ళి రాగలదు కాబట్టి ఆవిడకి 10 మంది అనుచరులున్నారు అని చెప్పారనమాట. అలాగే 5 తలల పాము అన్నారు. ఆ 5 తలల పాము అనేది, పాము అనే మాట, ఒక సర్పము అనే మాట ఎందుకు వచ్చిందంటే, పాములు గాలిని పీలుస్తాయి కాబట్టి అవి పాములు అనేవి ప్రాణానికి సింబాలిజం అన్నమాట. ఒక ప్రాణశక్తికి మనం కూడా చూస్తే మన లోపల కుండలిని శక్తి అని చెప్పుకుంటాం మనం. అది కుండలిని అనేది కూడా సర్పస్వరూపమే. ఆ పాము 5 తలలతో ఉంది అంటే పంచప్రాణములు అన్నమాట. నడుస్తూ ఉన్న 100 మందిలో ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు కదా, అట్లా వాడితో కలిసి లెక్క పెట్టినప్పుడు ప్రతి 10 మందికి మనస్సుని కూడా కలుపుకుంటేనే ఏదైనా జరుగుతుంది కాబట్టి 11గా లెక్క చేస్తారట. ప్రతి 10 మంది 10 ఇంద్రియాలతోనూ మనల్ని మన మనస్సు కూడా కలిస్తేనే ఏదైనా తెలుస్తుంది. ఏదైనా కార్యక్రమం, ఒక విషయం చెయ్యాలంటే మన మనస్సు లేకుండా అవ్వదు కాబట్టి 11 అని లెక్క పెడతారట. 10 ఇంద్రియ ప్రవృత్తులకు మనస్సు అనే నాయకుడుగా 11వ వాడై పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు కాక ఇంకా సఖీజనులు కూడా ఉన్నారు ఆవిడకి. వాళ్ళందరూ తర్వాత వర్ణిస్తారు వాళ్ళందరినీ కూడా. ఇంద్రియాల ఆధారంతో ఉండేటటువంటి చిత్తవృత్తులు. ఇంద్రియాల ఆధారంతో ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఎదురుగా ఏదో ఉంది అని చూపిస్తాయి, దానికో పేరు పెడతాయి, దానికో ఆకారాన్ని ఇస్తాయి, కథలల్లుతాయి ఇంద్రియాలు. అనేక చిత్తవృత్తులు ఏర్పడతాయి. అవన్నీ ఆవిడకి సఖీజనులు అన్నారు. జీవుడి మీద, మనిషి మీద ఆధారపడిందే బుద్ధి. మనిషి లేకపోతే బుద్ధికి చోటే లేదు అసలు. కాబట్టి ఆవిడ స్త్రీ అని అలా వర్ణించారు. అంటే డిపెండెంట్గా ఉండటము అనేది ఒక స్త్రీగా వర్ణించారు. జీవుడు ఏర్పడినప్పుడు అతని బుద్ధి ఏర్పడుతుంది, కానీ జీవుడి కంట వేరుగా బుద్ధి అని ఒకటే ఉండదు కదా. అందుకని అలా చెప్పారు. తర్వాత బుద్ధి అనేది ఒక మంచి లక్షణమే కదా, స్త్రీగా పోల్చారనమాట. అందంగా ఉండాలంటే స్త్రీయే కావాలి, కోమలంగా ఉండాలంటే స్త్రీయే కావాలి, విహరిస్తూ నిశ్చింతగా ఉన్నది అంటే ఆవిడ తన సంగతి తనేమీ చూసుకోక్కర్లేదు, ఇంకెవరో చూస్తారు అనేటటువంటి నిశ్చింతతో ఉండేటటువంటి స్త్రీ అని అన్నారన్నమాట. ఇంకా కూడా ఇంకా ఏం చెబుతున్నారంటే, మగదేహంతో పుట్టినప్పుడు బుద్ధికి లక్ష్యంగా ఆ స్త్రీ అని అన్నారు. ఆడదేహంతో పుట్టినప్పుడు ఆ బుద్ధినే మగవాడు అని అనొచ్చు. ఈ అంతేగాని ఇక్కడ ఆడ మగ అని కాదు. ఈ సత్యమే సంసార జీవుల్లో కామంగా పనిచేస్తోంది. అవతల ఇంకొక మనిషిని, తన భార్యని, తన భర్తని ఒక భావంతోనే సంసారం అంతా కూడా డెవలప్ అయిపోయింది. జీవుడికి దేవుడికి గల సంబంధం కూడా ఇలాగే జీవుడు దేవుడు అనే భావంతోనే స్టార్ట్ అయింది అంటున్నారు. ఆవిడ చెవులు ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయిట. కుండలాలు ఉన్నాయిట. ఆ చెవులకున్నటువంటి ఆ లోలాకులతో బుగ్గల మీద ఆ మెరుపులు మెరుస్తున్నాయిట. రిఫ్లెక్షన్ బుగ్గల మీద పడుతోందన్నమాట. ఆవిడ కళ్ళు కలువరేకుల లాంటి కళ్ళు, తళుక్కుమనే చూపులతో ఎంత తల చుట్టూ తిరిగి వస్తున్నాయ్యా ఇవి అనే భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయిట. మంచి వంగపండు రంగు వస్త్రం బట్ట కట్టుకొని ఉన్నది ఆవిడ. నడుస్తూ ఉంటే పాదపద్మాల్లో అందెలు ఝుణ ఝుణ శబ్దం చేస్తూ ఉన్నాయిట. శృంగార భావాన్ని పుట్టిస్తున్నాయిట. చూసేవాళ్ల హృదయాల్లో శృంగార భావం కలుగుతోందిట. యవ్వనము అనేటటువంటి లక్ష్మీదేవి కాంతిమంతంగా విచ్చుకోవటానికి గుర్తుగా ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఆవిడ చనుగవ పైన చక్కని పయ్యద అంటే పమిట అలంకరించబడి ఉన్నది. చక్కగా తమ్మి మొగ్గల జంటలాగా ఉందిట ఆవిడ స్తనభారం అంతా కూడా. దాని మీద చక్కగా పమిట అలంకరించబడి ఉందిట. పలువరుస చక్కని తీరుగా ఉంది, ఒక చక్కని వరుసతో ఉంది. ఏనుగు నడక లాంటి
నడకతో ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలన్నీ తెలియజేస్తోంది. అంటే మొట్టమొదట ఆయనకి కనిపించిన స్త్రీ, పురము అనే దేహానికి సంబంధించిన స్త్రీ దేహ రూపురేఖలన్నీ ఇక్కడ వర్ణించారు. పురుషుడి దృష్టిలో స్త్రీ ఎలా ఉండాలనుకుంటాడో ఆ రూపకల్పనంతా ఇక్కడ చేశారుట. మన్మధుడి ధనస్సులాగా ఉన్న కనుబొమ్మలు ప్రేమని కురిపిస్తూ ఉన్నాయిట. ఆవిడ అంటే కనుబొమ్మలు చూసినప్పుడు మనకి భావాలు అర్థమవుతాయి. ఎదట మనిషి భావం ఎలా ఉంది అని అర్థమైపోతుంది మనకి. అందుకని చెప్తూ ఉన్నారు, పురుషుడి దృష్టిలో ఆ చూడగానే వీడికి కొన్ని భావాలు కలుగుతాయన్నమాట. ఆవిడ కళ్ళ నుంచి కనపడుతూ ఉన్న క్రీగంటి చూపులు మన్మధుని బాణాల్లాగా ఉన్నాయిట. వాటితో దెబ్బతిన్నవాడిలాగా పురంజనుడు ఇట్లా అన్నట్ట. ఆ మన్మథ బాణాల దెబ్బతిన్నవాడిలాగా ఇలా అన్నాడు. దేహాన్ని ధరించిన జీవుడు వయస్సుని బట్టి కామాన్ని పొందుతాడు, అతని బుద్ధి కారణంగానే సంసారబద్ధుడవుతాడు అని సింబాలిజం అన్నమాట ఇక్కడ. నీ పేరేమిటి, నువ్వెవరి దానివి, ఎక్కడుంటావు, వీళ్ళందరెవరు, నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరు, నువ్వు ఈ వనంలో ఉండటానికి కారణం ఏమిటి, నీ వెంట నడుస్తూ ఉన్న ఈ సర్పం ఎవరు, ఈ పాము ఎవరు, 5 తలలతో ఉన్నాడు, నాకెంతో దయతో కొంచెం వివరంగా చెప్తావా అని అడిగాడు. మన రికార్డింగ్ నెంబర్ 208 అయిపోయింది. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 742 పద్యాల నుంచి మనం 750 పద్యాల వరకు చెప్పుకున్నాం.